హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రేక్అవుట్ జోన్ యూట్యూబ్ ఛానల్. మన వ్యూయర్స్లో చాలా మంది మన్బా ఫైనాన్స్ లిమిటెడ్ ఐపీఓ గురించి వీడియో చేయమని రిక్వెస్ట్ చేశారు. సో ఐపీఓ డీటెయిల్స్ కంప్లీట్గా చూసే ముందు ఈ కంపెనీ గురించి మనం తెలుసుకోవాలి. మన్బా ఫైనాన్స్ లిమిటెడ్ 1998లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, అంటే ఎన్బిఎఫ్సి కంపెనీ. ఈ యొక్క కంపెనీ 2-వీలర్, 3-వీలర్ అండ్ కార్స్ కొనే వాళ్ళకి లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం స్మాల్ బిజినెస్ లోన్స్ అండ్ పర్సనల్ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ ఒక బిజినెస్ మేజర్గా అర్బన్, సెమీ అర్బన్, మెట్రోపాలిటన్ సిటీస్ అండ్ టౌన్స్లో ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఈ కంపెనీ మేజర్గా ఆటోమొబైల్ సెక్టర్లో లోన్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మోర్ దెన్ 1100 డీలర్స్తో టైఅప్ చేసుకున్నారు అండ్ మోర్ దెన్ 190 ఎలక్ట్రానిక్ వెహికల్ డీలర్స్తో కూడా టైఅప్ చేసుకున్నారు. సో ఈ ఐపీఓ ద్వారా వాళ్ళు అరౌండ్ 150 crores రేజ్ చేయబోతున్నారు. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ వచ్చేసి మినిమం 114 రూపీస్ అండ్ మ్యాక్సిమం 120 రూపీస్ పర్ షేర్ వాళ్ళు ఫిక్స్ చేశారు. సో ఐపీఓ డేట్స్ విషయానికి వస్తే ఓపెనింగ్ డేట్ వచ్చేసి September 23rd అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి September 25th లోగా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ షేర్ అలాట్మెంట్ డేట్ వచ్చేసి September 26th రోజున షేర్స్ అలాట్ చేస్తారు అండ్ 27 రోజు రీఫండ్ అవుతుంది. ఎవరికైతే షేర్స్ అలాట్ అవ్వలేదో వాళ్ళకి రీఫండ్ అవుతుంది అండ్ 27th రోజు మీ డీమ్యాట్ అకౌంట్లో షేర్స్ క్రెడిట్ అవుతాయి. అండ్ ఐపీఓ లిస్టింగ్ డేట్ వచ్చేసి 30th September 2024. అలాట్మెంట్ రిజర్వేషన్ కనుక చూస్తే రిటైల్ కోటాలో 35% షేర్స్ అలాట్ చేస్తారు. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్కి 50% అలాట్ చేస్తారు అండ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి 15% అలాట్ చేస్తారు. రిటైలర్స్ మినిమం 1 లాట్ కొనొచ్చు, మాక్సిమం 13 లాట్స్ కొనొచ్చు. 1 లాట్లో 125 షేర్స్ ఉంటాయి. 1 లాట్ కొనాలి అనుకుంటే ఎగ్జాక్ట్గా 15,000 పడుతుంది. మాక్సిమం 13 లాట్స్ కొనాలి అనుకుంటే 1,95,000 పడుతుంది. మీ అమౌంట్ అవైలబిలిటీ బట్టి మీరు షేర్స్ కొనొచ్చు. ఒకవేళ 2 లాట్స్ కొనాలంటే 30,000 అవుతుంది. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 602 crores. 500 crores బిలో ఉన్న కంపెనీస్ అన్ని మైక్రో క్యాప్ కిందకి వస్తాయి. బట్ ఈ 600 crores కాబట్టి స్మాల్ క్యాప్ అండర్లో వస్తుంది. ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసి 8 రూపీస్. పిఈ రేషియో వచ్చేసి 14 ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 21% ఉంది. ఈ 3 పారామీటర్స్ ఓకే బాగున్నాయి. బట్ డెట్ టు ఈక్విటీ రేషియో మాత్రం 3.75 ఉంది. ఇది చాలా ఎక్కువ. జనరల్గా ఎన్బిఎఫ్సి కంపెనీస్కి డెట్ ఉంటుంది నార్మల్గా, బట్ అన్నిటితో కంపేర్ చేస్తే 3.7 అంటే కొంచెం డెట్ ఎక్కువగా ఉన్నట్టు మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయి. ఈ స్లైడ్లో మీరు కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ క్లియర్గా చూడొచ్చు. దీనిలో 3 years డేటా ఉంది. 2022, 23, 24 అసెట్స్ కానీ, రెవెన్యూ కానీ, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, నెట్ వర్త్ అండ్ సర్ప్లస్ అండ్ రిజర్వ్స్ ఇవన్నీ పెరుగుతూ వచ్చాయి 3 yearsలో. బట్ నెట్ బోరోయింగ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు ఆ కంపెనీ యొక్క స్ట్రెంగ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. వాళ్ళు చేస్తున్న బిజినెస్ ఏరియాస్లో ఆల్రెడీ డీలర్స్తో లార్జ్ నెట్వర్క్ అండ్ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకున్నారు ఆల్రెడీ. ఇప్పటి వరకు ఎంటర్ అవ్వని మార్కెట్స్లో వాళ్ళు న్యూగా పెనిట్రేట్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు చేస్తున్న బిజినెస్ ఆపరేషన్స్లో టెక్నాలజీ యూస్ చేసి ఫర్దర్గా స్కేలప్ చేసే అవకాశం ఉంది. దాని ద్వారా టర్నోవర్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కంపెనీలో మెయింటెనెన్స్ అండ్ అసెట్ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి వాళ్ళకి స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఉంది. ఈ యొక్క కంపెనీకి ఎక్స్పీరియన్స్డ్ లీడర్షిప్ ఉంది. అదేవిధంగా ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ టీమ్ కూడా ఉంది. అర్బన్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో 2-వీలర్ డిమాండ్ చాలా ఉంటుంది. సో వీళ్ళు చేసే లోన్ బిజినెస్కి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి ఫ్యూచర్లో. రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఉంటాయి ఈ కంపెనీస్కి. డీలర్స్తో ప్రాపర్ రిలేషన్ లేనప్పుడు వీళ్ళ బిజినెస్ డైరెక్ట్గా ఎఫెక్ట్ పడుతుంది. ఎనీ టైం కంపెనీ యొక్క క్రెడిట్ రేటింగ్ తగ్గినప్పుడు బారోయింగ్ కెపాసిటీ తగ్గి ఆపరేషనల్ అండ్ ఫైనాన్షియల్ క్రైసిస్ రావచ్చు. సో ఫైనల్గా చెప్పాలి అంటే ఐపీఓ లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేయొచ్చు. బట్ లాంగ్ టర్మ్కి మాత్రం ఇది కొంచెం రిస్కీ స్టాక్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ ఈ బిజినెస్లో ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ ఉన్నారు. కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఐపీఓ లిస్టింగ్లో అప్లై చేసి కొంతవరకు అడ్వాంటేజ్ పొందొచ్చు. బట్ ఈ కంపెనీలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంతగా ఎఫెక్టివ్గా అనిపించట్లేదు. యాజ్ ఆల్వేస్ ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ తీసుకోండి. ఇది బై ఆర్ సెల్ రికమెండేషన్ వీడియో కాదు. ఇలాంటి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.